లోక్సభ ఎన్నికల వేళ బారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా తాజాగా బారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంపీ కె కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీని వీడటం ఖాయమైన రోజే సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయన్నారు. ఎవరికి వారే అన్నట్లు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. కడియం శ్రీహరితో పాటు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో కడియం శ్రీహరితో ఈ విషయమై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి, కావ్య ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్, ఇతర కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టమేనని చెప్పాలి. అంతేగాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలతో బీఆర్ఎస్ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.